హలో ఆల్. ఈ వీడియోలో టొవినో థామస్ అండ్ బసిల్ జోసెఫ్ గారు నటించిన అతిరథి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే సోనీ లివ్ లోకి తెలుగు డబ్బింగ్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది భయ్య. మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పెద్దగా అడల్ట్ గా కూడా ఏం లేదు. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే ఒక కాలేజ్ క్యాంపస్ లో జరిగే గొడవల చుట్టూ నడుస్తుంది అనమాట. ఆ గొడవల్లోకి శామ్ కుట్టి అండ్ శ్రీ కుట్టన్ వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. పెద్ద స్టోరీ ప్లాట్ ఏం కాదు, అందుకే నేను కూడా ఏం చెప్పలేదు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే బాయ్ బాయ్ టాటా. అబ్బో, ఇంత లేపారు కదరా, కొంచెం కూడా బాగాలేదంటారా సినిమా. ఏమో గైస్ మీకు ఎలా అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో అంటే స్టార్ట్ టు ఎండ్ అంత ఇంపాక్ట్ఫుల్ సీన్స్ గానీ, అంత సూపర్ వర్కౌట్ అయ్యే కామెడీ గానీ, పోనీ ఎమోషన్ గానీ ఏమీ లేదు అసలు. ఈ కాలేజ్ క్యాంపస్ గొడవలు ఈ మధ్య మనం చాలా చూసేస్తున్నాం. ఎంత వీక్ రైటింగ్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మలయాళం నుంచి. మెయిన్ గా కామెడీ కోసం చూసాను నేనైతే ఈ మూవీని. బట్ కామెడీ అనేది అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. అసలు చాలా ఫోర్స్డ్ కనిపించింది ప్రతి దిక్కున కూడా. ఏం లేదు అసలు. జస్ట్ టొవినో థామస్ గారు అండ్ బసిల్ జోసెఫ్ గారు వీళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల, అండ్ వినీత్ గారు వీళ్ళ ముగ్గురు స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల అలా కొన్ని సీన్లు టైం పాస్ అయిపోతే తప్ప ఉన్న మూవీ అంతా కూడా అంతగా వర్కౌట్ అవుతే, ఇంకా హీరోయిన్ గురించి చెప్పకపోతే మళ్ళీ నన్ను వేసుకుంటారు. అసలే ఢిల్లీలో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆమెను కూడా చూడడానికి బాగుంటది అనమాట. వీళ్ళు ఉండడం తప్ప మూవీలో ఇంకేం లేదు. వీళ్ళు ఉన్నారంతే, కంటెంట్ లేదు, మంచి కామెడీ వర్కౌట్ అవ్వలేదు అసలు. ఎమోషన్ కూడా అంతగా నచ్చలేదు నాకు. అండ్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ మనం చాలా చూసేసాం. లైక్ ఓన్లీ టెంప్లెటెడ్ ఓరియంట్ లాగా వెళ్తుంది తప్ప మూవీ ఆ కాలేజ్ క్యాంపస్ గొడవల్లో ఎక్కడ కూడా కొత్తదనం అయితే క్రియేట్ చేయలేదు వీళ్ళు అసలు. చాలా వరకు కూడా వేరే వేరే సినిమాల్లో ఉన్న క్యారెక్టర్స్ ని, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మీకు వేరే సినిమాల్లో గుర్తున్నట్టు కనిపిస్తే తప్ప కొత్తగా చూస్తున్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు. అక్కడక్కడ వర్కౌట్ అవుతే బసిల్ జోసెఫ్ గారు కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి అంతే భయ్య. అది కూడా ఆయన కామెడీ టైమింగ్ వీటి వల్ల. ఇంతకు మించి అయితే మూవీలో చూడడానికి ఏం లేదు అసలు. అక్కడ చాలా లేపారు కదా సినిమాని. ఇంత ఎందుకు లేపారు కూడా నాకు అర్థం కావట్లేదు అసలు సినిమాని. నాకే ఎక్కలేదా మరి ఉన్న వాళ్ళతో కూడా అదే సిచ్యువేషన్ నాకైతే తెలియదు, కానీ నాకు యావరేజ్ గా కూడా అనిపించలేదు భయ్య. నాకు టైం పాస్ కూడా అవ్వలేదు అసలు మూవీ అన్నది. మెయిన్ నేను కామెడీ కోసం చూస్తాను, ఆ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. నాకైతే అసలు నచ్చలేదు మూవీ. మీరు చూద్దాం అనుకుంటే చూడండి, పెద్దగా చెప్పడం కూడా ఏం లేదు మూవీ గురించి. చూసుకోండి భయ్య, సోనీలో ఉంది తెలుగు డబ్బింగ్ అయితే ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.